ఇంకా జంధ్యాల పత్తి ఒకటి, ఒత్తుల పత్తి ఒకటి. జంధ్యాల పత్తి ఒత్తుల పత్తి తేడా ఏంటంటే జంధ్యాల పత్తి గింజ నుండి దారం తీసి విడిగా వచ్చేస్తుంది. ఒత్తుల పత్తి ఇలా పీకాలి, గట్టిగా పీకితే కానీ రాదు. ఈ పీకితే కానీ రానటువంటి ఒత్తుల పత్తితో జొన్న వండడం కష్టం, కుదరదు. అందువల్ల నల్లగా ఉంటుంది ఆ పత్తి గింజ. ఇది పచ్చగా ఉంటుంది, ఆకుపచ్చగా ఉంటుంది, ఆకు పసుపు కలిసి రంగుతూ ఉంటుంది ఒత్తుల పత్తిది. ఇది నల్లగా ఉండే గింజ. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒక గింజ ఈ చుట్టూ కొంత పత్తి ఉండేది వరకు ఇలా తీస్తే సులభంగా వచ్చేస్తుంది. అదే జడపత్తి అని ఇంకోటి ఉంది. ఆ జడపత్తికి కొన్ని పత్తి గింజలు కలిసి ఇలా పేరుకుని ఉంటాయి, దానికి చుట్టూ పత్తి ఉంటుంది, అది కూడా సులభంగానే వస్తుంది. కానీ జడపత్తి కానీ జంధ్యాల పత్తి కానీ ఆ 2 కావాలి. లెక్కలు వేయాలి, ఎందుకంటే పదార్థం అవేం తెలియవు. 2 కలిపి ఇచ్చేస్తున్నారు ఎక్కువగా. మనకి జంధ్యాల పత్తి కావాలి అని అంటే వాళ్ళకి అర్థం కావాలి. అందువల్ల జంధ్యాల పత్తి సంబంధించిన ఒక మొక్క తీసుకుని మనం ఎక్కువ చోట వేస్తే దానికి వస్తుంటుంది, దాంతో ఉడుకుతుంది. మా తమ్ముడు ఆ జంధ్యాల పత్తి చెట్టు పచ్చి చెట్టు కొడుతుంది, దాన్ని పిగా పడేసాడు చెప్పుకున్నాను. దాంతో అది కొంచెం ఇబ్బంది ఏర్పడింది. ఇలా పత్తి జంధ్యాల పత్తి తెచ్చుకున్న తర్వాత దీన్ని మొట్టమొదటి చేయాల్సిన పని అంటే ఇలా 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 సన్నగా ఏసుల కింద తీయాలి. ఇలా సన్నగా ఏసుల కింద తీస్తే దీన్ని పింజా అంటారు. ఇలా ఇలా తీస్తే పింజా అంటారు. ఇది ఎంత సన్నగా తీస్తే అంత సన్నగా వస్తుంది. నాకు చిన్నప్పుడు తంగిరాల బాలంగాధర సింహ గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన 3 వేదాలు చదువుకున్నాను భాష్యాలతోటి. ఆయన అసలు ఇలా కనబడకుండా, కంటికి కనబడకుండా ఇలా లేచి తీసేవాడు. ఇది అంత సన్నగా రాదు, ఎందుకంటే జంధ్యాల పత్తి కాదు, పత్తి కాదు, ఇది వేరే పత్తి అండి. ఇలా తీస్తే లేసులు వస్తాయి. ఇలా లేసుల కింద తీసిన తర్వాత ఇలా తీసిన తర్వాత దీన్ని ఇలా అన్ని పింజా అంటారు. ఇలా తీసి వేళ మంచి పెట్టుకోవడం, వేళ మంచి పెట్టుకుని ఇప్పుడు ఈ చివరి భాగం దీనికి ఇలాగ లావుగా ఉన్నందువలన దారం సన్నగా రాదు. ఇది వాళ్ళు దాంట్లో దారం చుట్టడానికి ఉపయోగించేటువంటి ఈ చివరి భాగం దీనికైతే ఏం చేస్తామంటే ఈ సైకిల్ వచ్చి చిన్న పొదునుగా సూది మనగా ఉండేలా చేస్తాం. దాంతో సన్న దారం వస్తుంది. ఇలా చేతితో తిప్పుతూ ఉండాలి, ఇది కొంచెం లావుగా వస్తుంది. మామూలుగా వేదం చదువుకునే విద్యార్థులు వేదం చదువుకున్నప్పుడు అనాధ్యాయాలు ఉంటాయి. అనాధ్యాయాల రోజుల్లో ఏకరో చెప్పాలి, మంత్రం నోటికి వచ్చేస్తుంది. అది ఊరికే గట్టి చేయడమే చేసే పని. 2 సార్లు చెప్తాం, ఏకరో ఉంటారు దాన్ని. ఆ ఏకరో చెప్పేటప్పుడు ఇలా దందారు వడుకుంటూ ఉండేవాడు. ఎక్కువ అప్పుడు పెట్టినట్టయితే అప్పుడు అది తెగిపోతుంది. అందుకని 2-3 సార్లు తిప్పేస్తే ఇది దారంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది అక్కడ ఎంత సన్నగా తీస్తే అంత సన్నగా దారం వస్తుంది.
అక్కడ బద్దకించి లావుగా తీసి ఇక్కడ లావైన ఏసులు వస్తాయి. ఆ ఏసులు లాగేటప్పుడు ఎంత సన్నగా వచ్చింది దాన్ని బట్టి ఆధారపడుతుంది. నేను ఇప్పుడు ఆ బాలంగారు సన్నగారు ఆయన దారం తీసి దారం కనపడేది కాదు, దారం కనపడేది కాదు, గంధం చాలా సన్నగా ఉండేది. ఇప్పుడు బజార్లో సన్నగా దొరుకుతాయి కానీ వాళ్ళు దాంట్లో ఉండవలసిన పొరలు ఉంచరు, తక్కువ పొరలు పెడతారు సన్నగా ఉండడం కోసం. సరైన బజార్లో కొన్నది దాదాపుగా సరైన అవ్వవు, వాళ్ళకి ఆకారం సరిగ్గా కనపడమే తప్ప దాని శాస్త్రీయమైన విధానంతో సంబంధం ఉండదు. ఇలాగా వడకాలి. ఈ విధంగా దారం చాలాసేపు పడుతుంది. ఇలా బాగా అలవాటున వాళ్ళు అయితే ఓ రోజుకి కొన్ని గంటల్లో ఒక జత, అంటే మనిషి గృహస్థులు వేసుకోలేదని వడగలుగుతారు 2-3 గంటల్లో. అంటే వడకడం అంటే ఇది వడకడంతో సరిపడేది. ఇప్పుడు వడకడం అనుకున్నాము, ఇప్పుడు దారం వచ్చింది. వడకడం దారం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే చేతికి చుట్టుకోవాలి. 96 బెత్తలు లెక్క పెట్టాలి. ఏ మనిషికి వాడి చేతితో 96 బెత్తలు ఉండాలి. ఆ బెత్తలు ఉడికేటప్పుడు మొట్టమొదట ఇలా ప్రారంభించి ఇలా 1, 2, 3 చుట్టుకుని ఇలాగ చుడతారు. ఇలా ఈ బెత్తలు 96 బెత్తలు తీస్తారు. 96 బెత్తలు ఈ చేతికి వచ్చిన తర్వాత ఆ పైన మళ్ళీ ఇలా అడ్డం పెట్టి అప్పుడు మళ్ళీ ఇలా 2 కలిపి చుట్టడం ప్రారంభిస్తారు. ఇలాగ రెండోసారి ఈ 2 కలిపి చుట్టే ప్రారంభించినప్పుడు 2 96 బెత్తల పొరలు వస్తాయి. రెండోది మళ్ళీ ఈ చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ ఇలా మడిచి మళ్ళీ మూడోసారి దీంతో ఇలా చుట్టి మళ్ళీ ఇలా లెక్కడం ప్రారంభిస్తారు. మరో 3 96 వస్తాయి. 96 బెత్తల పొడుగువి 3 దారాలు వచ్చాయి. 3 దారాలు వచ్చాయి. అంటే ఇప్పుడు అది కూడా కలిసింది. ఇది మొదలది అనుకోండి, ఇలా 4 చుట్టాను. ఆ పైన రెండోసారి మళ్ళీ ఇలా తీసి ఇలా వస్తే అర్థమైపోయింది నాకు. మరో 96 వచ్చాయి. ఈ చివరికి వచ్చాక మళ్ళీ ఈ చేతి ఏంటది మళ్ళీ ఇక్కడ ప్రారంభించి మళ్ళీ ఇలా తీస్తాం. అయింది 96. మళ్ళీ 3 రెట్లు 96 అయ్యాయి. అంటే 3 పొరల 96 బెత్తాలంటే 3 పొరలు వచ్చింది. అవును. ఈ 3 పొరలు వస్తే ఈ 3 పొరలు వచ్చిన తర్వాత ఆ పైన ఏం చేయాలంటే దాన్ని అక్కడికి దానిపైన కొంచెం కొస ఉండేలాగా దాన్ని అక్కడ తెంపేస్తే కొస ఉండేలాగా తెంపడానికి, కొస లేకుండా తెంపడానికి తేడా ఏమిటి? తేడా ఏంటంటే కొస సశేషం ఉండాలి, అలా సమానంగా ఉండకూడదు. 3 అగ్గర ఉండాలి. కొంచెం ఆ 3లో ఒకటి కొంచెం ఎక్కువ ఉండేలాగా చేస్తారు. చివరిది కాస్త ఎక్కువ ఉండాలి. 3వ పొరలో కొంచెం కాస్త ఎక్కువ వచ్చేలా చేస్తారు. కాస్త ఎక్కువ వచ్చేలా శేషం ఉండాలి, అదో సంప్రదాయం. అలా వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, ఒకటి ఇలా పెట్టేస్తారు. అలా చేతికి వచ్చేసిన తర్వాత దాన్ని దీంతో ఇలా దీన్ని చుట్టి ఇలా అంటూ చూపిస్తాను. అర్థమవుతుంది. దాన్ని దాల్చడం అంట. మొదటిది ఎగతాలు, మొదట పైకి వస్తాను. ఇప్పుడు 96 బెత్తలు 3 పొరలు ఉన్నాయి ఆ దారంలో మనం ఇప్పుడు చూస్తున్న దాంట్లో.